Welcome to my channel. Welcome to one more episode on market outlook for the next week. Next week markets ఎలా ఉండబోతున్నాయి. సో ఈ వీక్ అయితే మాత్రం మార్కెట్స్ హ్యావ్ డిసప్పాయింటెడ్. సో 25,000 బ్రేక్ చేసి 24,837 దగ్గర నిఫ్టీ అండ్ 82,000 సెన్సెక్స్ బ్రేక్ చేసి 81,463 దగ్గర క్లోజ్ అయ్యండి. సో ద రీజన్స్ ఆర్ డిసప్పాయింటింగ్ కార్పొరేట్ రిజల్ట్స్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కొంచెం పోస్ట్ పోన్ అవ్వడం, అన్సర్టనిటీస్ ఉండడము. So these are all major reasons for this outcome of this sharp fall in Nifty and Sensex. So next week ఎలా ఉండబోతుంది. సో నెక్స్ట్ మనం చూడాల్సింది, ఫోకస్ చేయాల్సిందంతా కూడా ఆగస్ట్ 1 దగ్గరకు వచ్చేసింది. సో ఆగస్ట్ 1కి ఏం జరుగుతుంది. సో ట్రంప్ టారిఫ్స్ గురించి, ఇండియా డీల్స్ గురించి ఏ విధంగా డెసిషన్ తీసుకుంటారు. అన్సర్టనిటీ అయితే చాలా వరకు మార్కెట్స్ని గ్రిప్లోకి తీసుకుంటుందండి. ఎందుకంటే ఆగస్ట్ 1 అనేది చాలా నియరెస్ట్లో ఉంది. సో ఎవ్రీ వన్ ఈజ్ వెరీ మచ్ అన్సర్టెన్ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్. సో యూరోపియన్ యూనియన్కి అయితే ఆల్రెడీ ఆయన చెప్పేశారు. సో ఏది ట్రేడ్ డీల్ కానీ క్లోజ్ అవ్వకపోతే 30% ఆయన ఛార్జ్ చేస్తా అంటున్నారు. సో టారిఫ్స్. సో ఇండియా విషయంలో ఏం జరుగుతుంది. అసలు ఆగస్ట్ 1 వరకల్లా ట్రేడ్ డీల్ జరుగుతుందా, అసలు జరగకపోతే ఏమైనా ఎక్స్టెండ్ అవుతుందా, లేదు అంటే ఏమైనా హయ్యర్ టారిఫ్స్ ఏమైనా మనకి అట్రాక్ట్ అవ్వబోతున్నాయి. సో ఈ అన్సర్టనిటీస్తో అయితే మార్కెట్స్ స్టార్ట్ అవబోతున్నాయండి. నెక్స్ట్ ఏంటంటే ఫెడ్ రేట్ కట్ గురించి మనకి చాలా స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. సో ఒకవైపు ట్రంప్ అండ్ పోవెల్ మధ్యలో ఏదైతే ఈ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఒపీనియన్స్ ఆఫ్ ఫెడ్ రేట్ కట్ చేయాలని, ట్రంప్ అసలు అవసరం లేదు, ఇన్ఫ్లేషన్ ఇంకా కంట్రోల్ అవ్వలేదని పోవెల్. సో ఈ విధంగా ఏ డెసిషన్స్కి వెళ్తుందో అనేది అక్కడ కూడా కొంచెం అన్సర్టనిటీ అనేది ఉందండి. అలానే కార్పొరేట్ రిజల్ట్స్ అంటే కొన్ని మంచి రిజల్ట్సే ఇచ్చినా, లైక్ గుడ్ రిజల్ట్స్ అంటే ఆర్ఈసీ కానీ, లేకపోతే స్టీల్ ట్యూబ్స్, అలానే కెనరా బ్యాంక్ కొంచెం మంచి రిజల్ట్స్ వచ్చినా, బట్ యావరేజ్గా బజాజ్ ఫైనాన్స్, యూటీఐ ఏఎంజీ, సీజీ పవర్ ఇలాంటివి అసలు బ్యాడ్ రిజల్ట్స్ అయితే మనకి నెస్లే, ఫొనెక్స్ మిల్స్ ఇలాంటివి కొన్ని బ్యాడ్ కార్పొరేట్ రిజల్ట్స్ వచ్చాయండి. సో దెర్ ఆర్ మెనీ రిజల్ట్స్ ఆర్ అప్కమింగ్ ఫర్ ద నెక్స్ట్ వీక్. పెద్ద పెద్ద కంపెనీలు ఐటీసీ, బిఈ, ఎల్ఎన్టీపీసీ, ఎల్ఎన్టీ, తర్వాత మనకి టాటా స్టీల్, సన్ ఫార్మా ఇలాంటి చాలా కంపెనీస్ మనకి నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో దాని మీద మనకి బేస్ చేసుకొని ఉంటుంది. అలానే లైక్ వీఆర్ హ్యావింగ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ కూడా మనకి కొంచెం డిసప్పాయింటింగ్గా ఉందండి. ఆల్మోస్ట్ లాస్ట్ వీక్లో వాళ్ళు 13,000 crores సెల్ చేశారు. సో ఇది కూడా మార్కెట్ని బాగా నెగిటివ్ గ్రిప్లోకి తీసుకువెళ్తుందండి. ఫైనల్గా వీఆర్ సీయింగ్ ద నిఫ్టీ లెవెల్స్ బిట్వీన్ 24,800 అనేది మనకి మంచి సపోర్ట్ లెవెల్స్ కనబడుతుంది. అది కూడా బ్రేక్ చేస్తే 24,650 ఈజ్ ద నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్. అలానే రెసిస్టెన్స్ అయితే 25,100 అండ్ 25,350 దగ్గర మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ కనపడుతున్నాయి. సో ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్ రేంజ్ చూసుకున్నట్లయితే 24,500 25,500 మధ్యలో చాలా డేస్ నుంచి, మనకి వీక్స్ అండ్ మంత్స్ నుంచి కూడా ఇక్కడే మార్కెట్ స్టక్ అయినట్టుగా మనకి కంప్లీట్గా కనిపిస్తుందండి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందని, బట్ వీ నీడ్ టు హ్యావ్ సర్టన్ ఫోకస్ ఆన్ సర్టన్ సెక్టార్స్. లైక్ ఫార్మా సెక్టర్ అయితే మనకి బాగా పాజిటివ్గా కనిపిస్తుందండి. గుడ్ రిజల్ట్స్ హ్యావ్ కమ్, లైక్ డివిసి ల్యాబ్స్ కానీ, ఇంకా ఇలాంటి కొన్ని లారస్ ల్యాబ్స్ కూడా మంచి రిజల్ట్స్ అనేది ఇచ్చింది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఫోకస్ అండ్ పాజిటివ్ అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలానే ఎఫ్టీఏ ట్రేడ్ డీల్ విత్ యూకేతో అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరిగింది. సో దానివల్ల మనకి టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ కొంచెం ఫోకస్డ్గా అండ్ పాజిటివ్గా మనకి కనిపిస్తున్నాయి. అలానే డిఫెన్స్ సెక్టార్స్ కూడా ఇంకా మనకి పాజిటివిటీ అనేది మనకి కనిపిస్తుంది. సో దీస్ ఆర్ all the focus sectors and so next week we will see that with this range and upcoming results kani mana trade deal and uncertainties, all these things are going to affect our markets for the next week. For more updates like this, please stay tuned to our channel. Thank you so much for watching.